ఒకప్పుడు సలీం అనే ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి పెద్ద పెద్ద వ్యాపారాలు, భవంతులు, తినడానికి రుచికరమైన వంటకాలు లభించేవి. కానీ అతనికి పేదల జీవిత స్థితిగతులు, ఆకలి బాధ గురించి ఎప్పుడూ ఆసక్తి ఉండేది కాదు. ఒకరోజు రంజాన్ మొదలైన సమయంలో అతని స్నేహితుడు ఇమ్రాన్ ఉపవాసం గొప్పతనాన్ని గురించి చెప్పాడు. ఉపవాసం వల్ల మనకు ఆకలి బాధ అర్థమవుతుంది, దీనివల్ల పేదల పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చని ఇమ్రాన్ వివరించాడు. సలీం తొలిసారిగా ఉపవాసాన్ని పాటించాలని నిర్ణయించుకున్నాడు. మొదట అతనికి ఇది చాలా కష్టంగా అనిపించింది. ఉదయం తిన్న తర్వాత మధ్యాహ్నానికి అతనికి చాలా ఆకలిగా అనిపించింది. సాయంత్రానికి మరింత అలసటగా అనిపించడంతో తాను ఇంతవరకు ఇలా అనుభవించలేదని ఆశ్చర్యపోయాడు. అతను ఊర్లోని పేదలను గమనించాడు. వారు ప్రతిరోజు ఆకలితో బాధపడుతూనే ఉంటారని గ్రహించాడు. తన కడుపు కొద్దిసేపు ఖాళీగా ఉండడం కూడా ఎంత కష్టంగా అనిపించిందో, అయితే పేదలు ప్రతిరోజు ఇలానే ఉంటారని అర్థం చేసుకున్నాడు. రాత్రి ఇఫ్తార్ సమయం వచ్చినప్పుడు అతను తన కుటుంబంతో కలిసి తినేటప్పుడు ఆకలి బాధ వల్ల నొప్పి ఏమిటో తెలుసుకున్నాడు. ఆ రాత్రి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తన సంపదను పేదలతో పంచుకోవాలని. అదే రోజు నుండి అతను ప్రతిరోజు పేదలకు భోజనం అందజేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం ద్వారా సమానత్వం గురించి నేర్చుకున్న సలీం నిజమైన మానవతావాదిగా మారిపోయాడు. మొత్తం కథ సారాంశం: ఉపవాసం కేవలం భౌతిక పరిమితి మాత్రమే కాదు, ఇది మానవతా విలువలను, సమానత్వాన్ని నేర్పించే ఒక గొప్ప పాఠం.